మనం ఈ ఊరి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం. అయితే నా కోరిక కూడా విను. నువ్వు నా ప్రేమను గౌరవించి నాతో వస్తే పెళ్లితో ఒకటైన మనం ఒకరి కళ్ళ ముందు ఒకళ్ళం హ్యాపీగా ఉంటాం. కాదని రాకపోతే నీ కృష్ణ నీ కళ్ళ ముందే కాదు, ఈ లోకంలోనే ఉండడు. అయ్యయ్యో, ఏంటమ్మా అర్చన, ఏంటంత పరిజ్ఞానంగా ఉన్నావు? కూర చూడు ఎలా మాడిపోయిందో. అమ్మా సారీ అమ్మా, ఐఎమ్ వెరీ సారీ, ఐఎమ్ రియల్లీ వెరీ సారీ అమ్మా, నన్ను క్షమించు. అర్చన, ఏంటమ్మా ఇది? ఈ మాత్రానికి ఇన్ని సారీలు, ఇన్ని క్షమించడాలు ఏంటి? నువ్వేం ఆలోచిస్తున్నావో కానీ నీ మనసు చాలా బాధపడుతుంది. నిన్ను నువ్వు తక్కువ చేసుకుని ఆలోచిస్తున్నావు కాబట్టే ఇంతగా క్షమార్పణ కోరుతున్నావు. అసలేం ఆలోచిస్తున్నావమ్మా? అబ్బే ఏం లేదమ్మా. ఏమీ లేదు అని చెప్తే నాకు తెలీదా? నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో నాకు అర్థమైందిలే. నువ్వేం బాధపడకమ్మా. ఎంతైనా ఓర్పుగా ఉండవలసింది మన ఆడవాళ్లమేనమ్మా. మనసు అలజడిగా ఉంటే ఒకసారి ఆ భగవంతుణ్ణి ప్రార్థించుకో, మనసు తేలిక పడుతుంది. ఆంటీ గారు, ఏం బాబు ఇలా వచ్చారు? రండి కూర్చోండి. పర్వాలేదంటీ, అర్చన ఇంటర్వ్యూ గురించి మాట్లాడడానికే వచ్చాను. ఇందులో మాట్లాడడానికి ఏముందండి? వాళ్ళు 2 లక్షలు డిపాజిట్గా కట్టమన్నారు. అది మన వల్ల ఎలాగూ కాదు. ఇక జాబ్ రాదని నేనెప్పుడో మెంటల్గా ప్రిపేర్ అయిపోయాను. నాకు ఆ జాబ్ రాలేదన్న విషయం మీరు ఎలా చెప్పాలా అని వరీ కాకండి. జాబ్ రాలేదని చెప్పడానికి రాలేదండి, ఆ జాబ్ మీకే వచ్చిందని చెప్పడానికి వచ్చాను. మరి అదేంటి బాబు, 2 లక్షల డిపాజిట్ తప్పనిసరిగా కట్టాలి అన్నారంట కదా? ఆ 2 లక్షల గురించి మీరేం ఆలోచించకండి, అందుకు నేనున్నానుగా, నేను చూసుకుంటానులే. వద్దండి, నా కోసం అంత డబ్బుకి మీరు శ్రమ పడద్దు, నాకు అది నచ్చదు. భలేవారండి, ఇందులో శ్రమ పడ్డానికి ఏముంది? ఆ 2 లక్షలు నేనేమైనా కడతాను అన్నానా? ఏదో మాట సాయం అంతే. నేను అదే కంపెనీలో పనిచేస్తున్నాను కాబట్టి నాకు ఆ మేనేజర్ బాగా తెలుసు. ఏంటండి అర్చన గారు ఇంకా ఏదో ఆలోచిస్తున్నారు? ఈ జాబ్ చేయడం అర్చన గారికి ఇష్టం లేదా? ఈ జాబ్ రావడం చాలా అదృష్టం అండి. ఈ అదృష్టం అందరికీ దక్కదు. అర్చన గారికి మీరే చెప్పండి. ఇందులో నేనేమి బలవంత పెట్టను బాబు, అర్చన ఇష్టం. ఎందుకంటే జాబ్ చేసేది అర్చనే కాబట్టి అందులో కష్ట నష్టాలు తనే చూసుకోవాలి. ఇందులో కష్టానికి నష్టానికి ఛాన్సే లేదా అంటే? మంచి కంపెనీ, మంచి జాబ్, మంచి జీతం. మనం వద్దంటే ఆ సీట్లో కూర్చోడానికి చాలామంది పోటీ పడుతున్నారు. వచ్చిన అదృష్టాన్ని కాలదనుకోవాలి అనుకుంటున్నారు. అర్చన గారు, రేపు ఆఫీసులో కలుద్దాం. వస్తానంటీ. కృష్ణ, ఏంటి బట్టలు సర్దుతున్నావు? ఎక్కడికి? ఎక్కడికో ఇంకా డిసైడ్ కాలేదు, కానీ వెళ్ళాలని మాత్రం ఖచ్చితంగా నిర్ణయించుకున్నాను. ఎందుకు వెళ్తున్నావో అది కూడా ఖచ్చితంగా అనుకున్నావా? అనుకున్నాను. అర్చనని పెళ్లి చేసుకొని మాది అనుకున్న జీవితం మేము హ్యాపీగా బతకాలనుకుంటున్నాం. ఎవరి అభిప్రాయాలతో, ఎవరి నిర్ణయాలతో సంబంధం లేకుండా స్వేచ్ఛగా మేము బతకాలనుకుంటున్నావురా. అందుకే అర్చనని తీసుకొని ఊరు వదిలి వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యాను. నువ్వు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని తనతో హ్యాపీగా బతకాలనుకుంటున్నావంటే ఓ ఫ్రెండ్గా చాలా సంతోషంగా ఉంటుందిరా. అయితే మీరిద్దరూ పెళ్లి చేసుకోవాలంటే ఈ ఒక్కదారి ఉందా? మరే దారి లేదా? ఒక్కసారి ఆలోచించరా. చాలా రోజులుగా ఆలోచిస్తున్నాను రా బాబ్జీ. మరో ఏ దారిలో మేం పెళ్లి చేసుకోవాలనుకున్నా ఆ దారిలో ఎవరెవరి అభిప్రాయాల ముందో మా ప్రేమ చేతులు కట్టుకుని నిలబడాల్సిందే. వాళ్ళ నిర్ణయాన్ని చచ్చినట్టు గౌరవించాల్సిందే. అవసరమైతే మా ప్రేమని త్యాగం చేయాల్సిందే. మా ప్రేమను అర్థం చేసుకొని మా చేతులు పట్టుకొని పెళ్లి మండపానికి తీసుకెళ్లే ఏ దారి లేదురా బాబ్జీ. అందుకే చివరికి ఊరు వదిలి వెళ్లే ఈ దారిని ఎంచుకున్నాను. మరందుకు అర్చన ఒప్పుకుందా? తన అభిప్రాయం తను చెప్పింది, నా నిర్ణయం నేను చెప్పాను.
అంటే నీ నిర్ణయానికి తను ఒప్పుకోనట్టేగా? అప్పటికి ఒప్పుకోలేదు. ఆ తర్వాతైనా నా గురించి ఆలోచించి నా అభిప్రాయం ఒప్పుకోదా? ఒప్పుకుంటుందనే ఆశరా. నువ్వలా ఆశపడ్డంలో తప్పు లేదురా. కానీ అర్చన మనస్తత్వం తెలిసిన మనిషిగా వాస్తవంగా ఆలోచించు. అర్చన తల్లిదండ్రుల్ని కాదనుకుని నీతో వచ్చే మనిషేనా? తనక ధైర్యం ఉందా? తీరా తను రాకపోతే అప్పుడు నీ నిర్ణయం ఏంటి? నేను ఊరు వెళ్లే చివరి నిమిషం వరకు కూడా అర్చన రాకపోతే అర్చన నన్ను పూర్తిగా అర్థం చేసుకున్నట్టే లెక్క. నా తల్లిదండ్రులు నన్ను అర్థం చేసుకోలేదంటే వాళ్ళకున్న జీవితానుభవం, వాళ్ళకున్న గౌరవ ప్రతిష్టలు ఇలా ఎన్నో నన్ను అర్థం చేసుకోవడానికి అడ్డుపడుతూ ఉండొచ్చు. వాళ్ళు నన్ను అర్థం చేసుకోకపోవచ్చు. అందుకు నేను బాధపడి ఊరుకుంటానురా. కానీ నేను ప్రేమించిన అర్చన, నా జీవితంలో తోడు నీడగా రావాలనుకున్న అర్చన కూడా నన్ను అర్థం చేసుకోలేకపోతే, నా అభిప్రాయానికి విలువివ్వకపోతే ఇక నేను ఎవరి గురించి బతకాలరా? ఈ బాధతో రోజు చస్తూ బతికే కన్నా ఒకేసారి చావడం మంచిదిరా. కృష్ణ! అవునరా, అర్చన రాకపోతే నా నిర్ణయం ఇదే. కృష్ణ, అలా ఆలోచించడం మంచిది కాదురా. నీ అంత ధైర్యంగా అర్చన తన తల్లిదండ్రుల్ని వదిలి రావాలనుకోవటం కరెక్ట్ కాదురా. ఊరొదిలి నీతో రావాలంటే తను మానసికంగా అందుకు ప్రిపేర్ అవ్వాలి. ఇదంతా ఒక్కసారి అయ్యే పని కాదురా. అలాగని ఇక వెయిట్ చేసే ఓపిక కూడా నాకు లేదురా. అయినా నా ప్రేమకి ఇన్ని ఎదురు దెబ్బలా, ఇన్ని పరీక్షలా? అరే, ఎవరైనా మా ప్రేమను అనుమానిస్తే అది మమ్మల్ని అనుమానించారని ఊరుకుంటాను. కానీ అర్చన నాతో రావడానికి ఆలోచించి నన్నే అనుమానిస్తే అది నా ప్రేమను అనుమానించినట్టే ఫీల్ అవుతానురా. అర్చన నా ప్రేమను అనుమానిస్తే ఇక నేను బ్రతికి ప్రయోజనం ఉందిరా. అది కాదు కృష్ణ, ఆవేశపడకుండా నిదానంగా ఆలోచించు. ఇప్పుడు నీతో అర్చన రానంత మాత్రాన నీ మీద ప్రేమ లేదని, నిన్ను అనుమానించిందని ఎలా అనుకుంటావు? తనకున్న పరిస్థితులు తన్ని రానివ్వాలి కదా. ఇంకొన్ని రోజులు ఓపిక పట్టరా, తప్పకుండా నీ ప్రేమ సక్సెస్ అవుతుంది. కొన్ని రోజుల వరకు ఏ నిర్ణయాలు తీసుకోకు. ప్రతి సమస్యకి కాలమే సమాధానం చెప్తుందిరా. ఆ సమాధానం నీకు ఫేవర్గా ఉంటుందని ఓ ఫ్రెండ్గా నేను నమ్ముతున్నాను. ప్లీజ్ నువ్వెక్కడికి వెళ్ళకురా. నన్ను ఆపకరా. అర్జెంటుగా నాకు అర్చనకి పెళ్లి జరిగితేనే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం. మా పెళ్లి జరగనంత వరకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూనే ఉంటాయి. నేను మెంటల్గా మా పెళ్లికి ఫిక్స్ అయ్యానురా. అది ఎవరొచ్చి చెప్పినా మార్చుకోను. అర్చన అవునంటే అర్చనతో నా కొత్త జీవితం ప్రారంభమవుతుంది. కాదంటే ఇక్కడితోనే ఈ జీవితం అంతం అవుతుంది. వస్తానురా. రేయ్ కృష్ణ, వదలరా. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఏ ప్లీజ్ వదలరా. నేను చెప్పేది వినరా. నేనేం వినను. రేయ్, కృష్ణ కృష్ణ ఆగరా. కృష్ణ తలుపు తీయరా, ఆగరా. అరే, నేను ఆవేశంతో తీసుకున్న నిర్ణయం కాదిది. ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. నేను ఊరు వదిలి వెళ్తున్న విషయం కానీ, నేను అర్చనని పెళ్లి చేసుకోవాలనుకున్న విషయం కానీ, అర్చన కాదంటే నేను చావాలనుకున్న విషయం కానీ, నీకు నాకు అర్చనకి తప్ప వేరెవరికీ తెలియకూడదని నేను అనుకుంటున్నాను. నువ్వు నా మాటని గౌరవిస్తావు కాబట్టి నీకు నాకు మధ్య ప్రమాణాలు అవసరం లేదనే వెళ్తున్నాను. ఫ్యూచర్ నాకు తెలీదు కాబట్టి వెళ్ళి వస్తానను ఇక రానని చెప్పలేక ఇన్నాళ్ళు నన్ను ప్రేమగా చూసుకున్నందుకు నీకు థ్యాంక్స్ మాత్రం చెప్తున్నాను రా. అర్చన, ఇప్పుడే చెప్తున్నాను, మళ్ళీ జీవితంలో నీకు కనిపించిన అర్చన. హలో హలో అర్చన గారు, నేనండి బాబ్జీని, కృష్ణ రూమ్మేట్ని. చెప్పండి. కృష్ణ ఇందాకే రూమ్ నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడండి. మీరు తనతో వెళ్ళకపోతే చచ్చిపోతానంటూ మాట్లాడాడండి. నచ్చ చెప్పాలని చాలా ట్రై చేశానండి. వాడు నా మాట వినలేదు. పైగా నన్ను రూమ్లో ఉంచి బయట గడిపెట్టి వెళ్ళిపోయాడు. అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు? అదేంటండి అలా అంటారు? వాడు మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమించాడు. మీరే లోకంగా బతికాడు. మధ్యలో జరిగిన గొడవలకి వాడేం బాధ్యుడు కాదు కదా.
పెద్దలిక మీ పెళ్లికి ఒప్పుకోరని వారికి అర్థమైపోయింది కాబట్టి పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. వాడి కోరిక మన్నించి వాడితో వెళ్ళిపోండి ప్లీజ్. మీరు వెళ్ళకపోతే వాడు అన్నంత పని చేస్తాడు. ఓ మనిషి ప్రాణం మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంది. నా పేరెంట్స్ని ఎదిరించి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి చేసుకోను. ఆ విషయం కృష్ణకు నేనెప్పుడో చెప్పాను. చెప్పారు నిజమే, కానీ వాడు వినలేదు. వాడి కర్మని వదిలేస్తారా? కనీసం మీ అభిప్రాయం వాడు అర్థం చేసుకునేలా చెప్పి చూడండి. ఓ ఫ్రెండ్గా వాడికి నచ్చ చెప్పడానికి వెళ్ళండి. హలో, మీరిలా ఆలోచిస్తూ కూర్చుంటే వాడు మనకి దక్కడండి. మిమ్మల్ని ప్రేమించిన నేరానికి వాడికి చావు శిక్ష వేయకండి. ఆ పాప మూట కట్టుకోకండి. నేనేమీ చేయని పరిస్థితుల్లో ఇక్కడ బందీ అయిపోయాను. అయినా ఈ పరిస్థితుల్లో మీరు తప్ప ఎవరేం చెప్పినా వాడు వినడు. వెళ్ళండి. ఓ ప్రేమికురాలుగా కాకపోయినా ఓ మంచి ఫ్రెండ్గానైనా వెళ్ళి చెప్పండి ప్లీజ్. ఈ పిల్లలు పెద్దవాళ్ళు అవ్వకుండా అలా చిన్నపిల్లలాగే ఉండిపోతే ఎంత బాగుండురా. ఎందుకురా నీకు అలా అనిపిస్తుంది? చిన్నప్పుడు ఎన్ని తప్పులు చేసినా తట్టుకున్న ఈ మనసు వాళ్ళు పెద్దయిన తర్వాత చేసిన తప్పుల్ని ఎందుకు తట్టుకోలేకపోతోందిరా? ఎందుకు బాధపడుతోందిరా? సౌందర్య చిన్నప్పుడు వచ్చిరాని మాటలతో నన్నెంతగానో తిట్టేది. అందుకు తెగ నవ్వేవాణ్ణి, పైగా నీ గొప్పగా చెప్పేవాణ్ణి కూడా. గుర్తుందా? ఇప్పుడు అదే సౌందర్య నన్నేమైనా అంటే అది అవమానంగా ఫీల్ అవుతున్నానురా. నా పెద్దరికందే తప్పు అనుకుంటున్నాను. రే, ఇప్పుడు తప్పు ఎవరిది? లోపం ఎక్కడున్నా బాధపడుతున్నది మన రెండు కుటుంబాల్లో ఉన్న మనుషులరా. మనం ఆలోచించాల్సింది ఆ అప్పలనాయుడు బారి నుంచి సౌందర్యని ఎలా రక్షించాలని. హలో, నేను ఎవరన్నది నీకు చెప్పక్కర్లేదు. నేను చెప్పింది వినడమే కానీ తిరిగి నా పేరుతో నువ్వు మాట్లాడొద్దు. కాబట్టి నేను చెప్పింది శ్రద్ధగా విను. చెప్పండి. నువ్వన్నా నీ ఫ్యామిలీ అన్నా నాకు పరమ అసహ్యం. ఎందుకో తెలుసా? ఫ్రెండ్షిప్ని అడ్డం పెట్టుకొని మా డాడీని నువ్వు ఆడిస్తున్నావు. ఎంతలా నీ మాట వింటున్నాడంటే సొంత కూతుర్ని నాకే అబద్ధం చెప్పి నీ కూతురికి ఆ కృష్ణని కట్టబెడదాం అనుకుంటాడు మా డాడీ. ఇవాళ నేను నా ఫ్యామిలీకి దూరం అయ్యానంటే అందుకు కారణం నువ్వు నీ కూతురు. ఇవాళ మా డాడీ నన్ను దూరం చేసుకుని బాధపడుతున్నారంటే అందుకు కారణం నువ్వు నీ కూతురు. ఏదో నన్ను ఎప్పుడూ సొంత కూతుర్లా అనుకుంటానని గొప్పగా చెప్తుంటావే, అదే నిజమైతే మా డాడీ నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపో. నువ్వు మా డాడీ పక్కనున్నంత కాలం మా డాడీ నా మనిషి కాదు, నీ మనిషి. మా డాడీ నీ మనిషిగా ఉన్నంత కాలం నేను మా డాడీని కలవను, ఆయన కూతుర్నని అనుకోను. మా డాడీకి భార్య అయిన నేరానికి మా మమ్మీ కూడా నాకు దూరంగా బతకాల్సి వస్తుంది. రోజు ఏడుస్తూ బతుకుతోంది. ఆ పాపం ఊరికే పోదు. నీకు కూతురుంది, అది గుర్తుంచుకో. నేను మా డాడీని కలవాలని, మా ఇంటికి నేను తిరిగి వెళ్ళాలని నువ్వు అనుకుంటే మాత్రం ఎవ్వరికి చెప్పకుండా, మా డాడీకి కూడా తెలియకుండా నీ ఫ్యామిలీతో నువ్వు దూరంగా వెళ్ళిపో. ఇన్ని చెప్పిన తర్వాత కూడా ఇంకా మా డాడీ నువ్వు వంట పెట్టుకునే ఉంటే నువ్వు మా డాడీతో చేసే స్నేహం ఉట్టి నాటకం. మా డాడీతో నీ స్నేహం నాటకమా నిజమా తేల్చేది నీ నిర్ణయమే. ఏంట్రా? ఎవరిదా ఫోను? ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏదైనా సమస్య?
సమస్య కాదురా, సమస్యకి పరిష్కారం దొరికింది. జాగ్రత్త. కోటే, ఏంట్రా ఎంత గట్టిగా పట్టుకుంటున్నావేంట్రా? వదులు వదులు. ఏంటి, నేను పడిపోతానానే? రే, నువ్వు ఉండగా నేనెందుకు పడిపోతానరా? హర్ష, నేను లేనప్పుడు కూడా నువ్వు పడిపోకూడదు. నువ్వు లేనప్పుడా? ఆ సమస్య నాకు ఉండదురా. ఎందుకంటే నువ్వు లేకపోతే నేను అసలు ఉండను కదరా. హర్ష, ఏంట్రా? ఇవి గోరా కార్తాళాలు. ఏంట్రా కొత్తగా నా చేతికిస్తున్నావు? ఏ లోపలికొచ్చి పెట్టే పాత పద్ధతి మర్చిపోయావా? ఏంట్రా ఏమైంది? ఎప్పుడు నన్ను కామెంట్ చేసేటట్టు మాట్లాడేటోడివి, ఇవాళేంటి కట్టే కొట్టే తెచ్చే టైప్లో మాట్లాడుతున్నా? తాగినోండి నేను 6 మాటలు మాట్లాడితే తాగనోడివి నువ్వు 1 లేక 2 మాటలు మాట్లాడుతున్నావేంట్రా? పొదుపా. హర్ష, తాగడం కాస్త తగ్గించరా. అప్పుడు వాగడం తగ్గుతుందనా? అది కాదురా. రే, తాగినా తాగకపోయినా నేను ఇలాగే వాగుతాను. లేకపోతే మనసులో బాధ ఎలా బయటపడుతుందిరా చెప్పు. హర్ష, బాధపడద్దురా. సౌందర్య త్వరలోనే ఇంటికి తిరిగి వస్తుంది. ఈలోగా నువ్వు కంగారు పడి ఇంట్లో వాళ్ళని కంగారు పెట్టకు. ఇంటికొచ్చిన తన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నించు. తను కోరుకున్నది ఇవ్వడానికి ప్రయత్నించు. ఇవ్వలేకపోతే నచ్చ చెప్పు, అంతేగాని ఇస్తానని అబద్ధం మాత్రం చెప్పద్దురా. ఏంట్రోయ్, ఏదో నాకు అన్ని అప్పచెప్పి వెళ్తున్నట్టు కొత్తగా మాట్లాడుతున్నా? అబేబే, అదేం లేదురా. ఆలస్యమైంది, లోపలికి వెళ్ళు. భోంచేసి హాయిగా నిద్రపో. అంటే నువ్వు లోపలికి రావా? లేదు హర్ష, సంగీతమ్మ గారికి ఎందుకో నా మీద కోపంగా ఉంది. ప్రశాంతంగా నిద్రపోయే ఈ వేళలో ఆవిడ నన్ను చూసి చిరాకు పడ్డం, నువ్వు ఆవిడ్ని కేకలేయడం ఎందుకో నాకిష్టం లేదు హర్ష. నిజమేలే, అటు తిరిగి ఇటు తిరిగి దెబ్బలాడినా తాగుడు మీదకే రావచ్చు. అక్కడి నుంచి నువ్వు నన్నేదో తాగించావని పెద్ద పెద్ద శాపనార్థాలు పెట్టొచ్చు. అందుకే వెళ్ళిపో వెళ్ళిపో. ఈ లేనిపోని గొడవల నుంచి తప్పించుకొని వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపోరా వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో.